హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి సింపుల్గా బ్లాగ్. ఇంకా వరుణ్ని చూపించేస్తున్నాను. వాడు అక్కడి నుంచి వస్తున్నాడు, కుక్క వస్తున్నాడు, భయపడుకుంటూ వస్తున్నాడు అనేసి ఒక చిన్న క్లిప్ తీసేసాను. సో లంచ్ బాక్స్కి అయితే నేను టమాటా రైస్ చేశానండి. వాళ్ళ స్నాక్స్కి మాత్రం మకానా పెట్టేశాను. యాక్చువల్గా కొన్ని ఉండే మకానా, ఇంకా ఉన్న కాడికి మొత్తం మకానాను ఫ్రై చేసి లైట్గా సాల్ట్ ఆయిల్ వేసి ఫ్రై చేసి వాళ్ళకి స్నాక్స్కి మకానా పెట్టేశాను. సో ఇక్కడ ఇంకా అర్జున్కి టమాటా రైస్ చేసి లంచ్ బాక్స్లో టమాటా రైస్ పెడుతున్నాను. సో నార్మల్గా అయితే ఊకే చారు కర్రీ ఇవి అన్నీ బోర్ కొట్టేసాయి. ఇంకా మళ్ళీ నాకు కూడా రోజు చారు చేసి పప్పు చేసి ఇంకా అవి తినబుద్ధి అవ్వడం లేదనేసి ఇంకా మార్నింగ్ ఒకటేసారి మా వరుణ్కి అర్జున్కి నాకి ఇంకా టమాటా రైస్ చేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అదే తినేసాము. ఇంకా నైట్కి ఇంకా చపాతీలు ఇంకా వంకాయ కర్రీ చేసుకొని తిందామన్నట్టు ఇంకా మార్నింగ్ అయితే టమాటా రైస్ చేసేసి వాడికి బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా మకానా ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదు. ఇంకా వాడికేమో టైం అవుతుంది, అడావిడి ఉంటుంది కదా. ఇంకా మార్నింగ్ ఇంకా అదే బాక్స్లో మెల్లిగా చూస్తే అదే దాంట్లో మకానా ఉంది. ఇంకా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి అది వేడైపోయాక మకానా మొత్తం వేసేసి అందులోనికి సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం కారం పొడి వేసి మూడింటిని ఒక 2 minutes అలా ఫ్రై చేసేసి వాళ్ళిద్దరికి స్నాక్స్కి మకానా పెట్టేశాను. సో సాల్ట్ వేస్తున్నాను, అదే చూసుకుంటూ సాల్ట్ ఆయిల్ వేసేసి ఒక 2 minutes ఫ్రై చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ మకానా మొత్తం ఫ్రై అయిపోయింది. ఇంకా వాళ్ళ లంచ్ అర్జున్కి లంచ్ అయితే పెట్టేశాను టమాటా రైస్. ఇంకా వరుణ్కి అర్జున్కి అయితే స్నాక్స్కి మకానా ఫ్రై చేస్తున్నాను. అవి బాక్స్లో స్నాక్స్కి పెట్టేస్తాను. సో ఇంకా మార్నింగ్ లేవగానే కొంచెం ఈరోజు లేట్ అయిందండి. ఇంకా తొందరగా స్నానం చేసుకొని దేవుడికి దీపారాధన చేసేసి రైస్ పెట్టేసి దీపారాధన చేస్తాను. దీపారాధన చేసిన వెంబడి ఇంకా మళ్ళీ ఇంకా టమాటాలు ఆనియన్స్ కోసి లైట్గా మసాలాలు వేసాను. టమాటా రైస్లో దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, బిర్యానీ ఆకు వేస్తే కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది అన్నట్టు ఇంకా అవి యాడ్ చేసి టమాటా రైస్ చేసేసాను. సో ఇంకా అవి ఫ్రై అయిపోయాయి మకానా, ఇంకా బాక్స్లోనికి పెట్టేయాలి. ఇంకా మార్నింగ్ తర్వాత ఈరోజు కొంచెం లేట్ అయింది కాబట్టి చాలా హడావిడిగా ఉంది. మళ్ళీ ఈ గ్యాప్లోనే ఇంకా ఆఫ్ చేసి వరుణ్ని లేపి బ్రష్ చేయించి వాడికి స్నానం చేయించాలి. మళ్ళీ వాడికి దోశ కూడా తినిపియాలి. సో అర్జున్ అయితే స్నానం చేసుకొని టిఫిన్ చేసేస్తాడు. కానీ నేను ఇక్కడ వంట చేసుకుంటూ వరుణ్కి స్నానం చేపియాలి, లంచ్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, మళ్ళీ వాడికి తినిపియాలి, షూస్ వేసి వాడికి పంపించేసి రావాలి. సో వరుణ్ది ఎక్కువ పని ఉంటుంది. అర్జున్కి మాత్రం స్నానం చేసేసుకొని ఇంకా వాడి బ్యాగ్ వాడు రెడీ చేసి పెట్టేసుకుంటాడు. సో వరుణ్ అలా కాదు, వరుణ్ చిన్నగా ఉన్నాడు కాబట్టి ప్రతిదీ నేనే చేయాలి. సో మార్నింగ్ అయితే చాలా హడావిడి ఉంటుంది. సో ఇంకా అర్జున్కి లంచ్ బ్యాగ్ తీసుకొచ్చాను, వాటర్ బాటిల్ నింపేశాను, స్నాక్స్కి మకానా పెట్టేశాను. ఇంకా అర్జున్కి లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను. బ్యాగ్ తీసుకొని ఇంకా టమాటా రైస్ లంచ్కి పెట్టేశాను. స్నాక్స్కి మాత్రం మకానా పెట్టేసి ఇంకా బ్యాగ్లో పెట్టేస్తే ఇంకా అర్జున్ది లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత వరుణ్ది బాటిల్ నింపేసి వరుణ్కి స్నాక్స్ కూడా వాడి బ్యాగ్లో పెట్టేస్తాను. సో అర్జున్కి లంచ్ బ్యాగ్ ఉంది కానీ వరుణ్కి లంచ్ బ్యాగ్ లేదు, అదే బ్యాగ్లో పెట్టేస్తాను. ఇంకా వాడిది ఒకటే బాక్స్ కదా. ఇంకా అర్జున్కి అయితే 2 boxes, ఇంకొకసారి కర్రీ కూడా సపరేట్గా ఉంటే కర్రీ బాక్స్ కూడా ఉంటుంది కాబట్టి అర్జున్కి సపరేట్గా లంచ్ బ్యాగ్ పెడతాము. వరుణ్కి మాత్రం లంచ్ బ్యాగ్ ఏం పెట్టేశాను, ఓన్లీ ఒక బాటిల్, ఒక లంచ్ బాక్స్ ఉంటుంది కాబట్టి వాడికి అవసరం లేదు. సో అర్జున్ది లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వరుణ్ది క్యాప్ పెట్టేస్తే ఇంకా వాడిది కూడా రెడీ అయిపోతుంది. స్నాక్స్ బాక్స్ ఇంకా అవి పెట్టేశాక మళ్ళీ వరుణ్ని తీసుకొని ఇంకా అర్జున్కి బస్ టైం అయిపోతుంది. వరుణ్ని ఇక్కడ పెట్టేసి అర్జున్ని కిందకి వెళ్ళమని చెప్తాను. ఇంకా బస్సు వచ్చేస్తే వాడు ఎక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ వాడు వెళ్ళిపోయాక ఒక 2 minutes వరుణ్కి ఇంకా వాటర్ అవి తాపేసి వాడి బ్యాగ్లో స్నాక్స్ బాక్స్ పెట్టేసి ఇంకా వాడికి షూస్, సాక్సులు వేసి వాడికి ఆయిల్ పెట్టేసి దువ్వి అన్నీ రెడీ చేసేసి ఇంకా లాక్ వేసి వాడి స్కూల్ దగ్గరికి డ్రాప్ చేయడానికి వెళ్ళిపోతాను.
ఇంకా ఇది అండి మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది. సో ఇంకా వచ్చేసాక ఇంకా ఇక్కడ ఇంటి ముందు తుడుచుకొని సింపుల్గా చాక్ పీస్తోనే డిజైన్ వేశాను. సో అందుకనే ఎక్కువ కనిపించడం లేదు. ముగ్గు అయిపోయింది, ముగ్గు తెచ్చుకోవాలి. సో ఇంకా టమాటా రైస్ అని చెప్పాను కదా, టమాటా రైస్ సింపుల్గా చేసేసానండి. ఫ్లేవర్స్ కోసం మసాలాలు యాడ్ చేశాను, పచ్చిమిర్చి వేసేసాను, ఆనియన్స్ కూడా కట్ చేసి వేసేసాను. సో రైస్ ముందే పెట్టేసి చల్లారనింకా ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేస్తాను. వేడిగా ఉంటే రైస్ ముద్ద ముద్ద అవుతుంది. సో ఇది కొంచెం విడివిడిగా అవ్వాలనేసి ఫ్యాన్ కింద రైస్ పెట్టేస్తాను. ఇంకా ఆలోపు ఇలా పోపు వేసేస్తాను సింపుల్గా. ఆనియన్స్, టమాటా, సరిపడినంత ఉప్పు, సరిపడినంత ఆయిల్, టేస్ట్కి సరిపడినంత పచ్చిమిర్చి మొత్తం వేసేసి మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ అలా మగ్గనిచ్చేస్తే ఇంకా ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయాయి. సాల్ట్, కారం మొత్తం టేస్ట్ చూసేసాను. ఇంకా చూసేసి సరిపడినంత రైస్, అంటే ఎంత చేయాలో దానికి రైస్ తీసి పక్కన పెట్టేసుకున్నాను కదా, ఆ రైస్ మొత్తం ఇందులోనికి వేసి మిక్స్ చేస్తే సింపుల్గా టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. సో పెద్ద ప్రాసెస్ ఏం కాదు, పులిహోర లాగానే అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. టమాటా రైస్ బాగా టేస్ట్ కావాలి అని అంటే నార్మల్గా కొంచెం మసాలాలు యాడ్ చేసి లాస్ట్కు కొంచెం ధనియా పౌడర్, ఇంకా ఒక లెమన్ పిండుకుంటే పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది టమాటా రైస్లో. ఆల్రెడీ మనం టమాటా వేస్తాం కదండి అని అంటారు, కానీ లైట్గా సింపుల్గా మీదికెళ్ళి ఒక హాఫ్ లెమన్ అలా పిండామనుకోండి బాగుంటుంది. సో ఇంకా లాస్ట్కు కొత్తిమీర వేసేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి కలిపేస్తే సింపుల్గా టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈరోజటి లంచ్ బాక్స్ రెసిపీ అయితే టమాటా రైస్. ఇంకా ఆఫ్టర్నూన్కి ఇదే తినేసాము. ఇంకా నైట్కి చపాతీలు చేసుకొని వంకాయ, ఆలుగడ్డ కర్రీ కుక్కర్లో వేసి చేసేసుకుంటే ఇంకా ఈరోజు డే అయిపోతుంది తినడానికి. ఇంకా నా స్టైల్ టమాటా రైస్ సింపుల్గా చేసేసానండి.